విశ్వాసముతో నడుచుట. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలననో అది ఎరుకక బయలువెళ్ళెను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. ఎక్కడికి వెళ్ళవలనో తెలియకనే అబ్రహాము వెళ్ళాడు. సారా వెంబడించినది. కొన్నిసార్లు పురుషులు వారి భార్యల కొరకు వేచి ఉంటారు. సాధారణ పరిస్థితుల్లో అది సరైనదిగా కనబడవచ్చును. కాని ఒక వ్యక్తి తన భార్య కొరకు దీర్ఘకాలము వేచి ఉన్నట్లయితే అక్కడే చనిపోయి అక్కడే పాతిపెట్టబడతాడు. సారా ఇంకనూ సిద్ధపడలేదు. నేను ఎలా వెళ్ళగలను అని అబ్రహాము చెప్పినట్లయితే అతడు అక్కడే ఉండిపోవడానికి హేతువు దొరికేది. కాని అతడు ముందుకు సాగినప్పుడు దేవుడే అతనితో మాట్లాడనారంభించాడు. సారా సహితము తన యజమానునికి దేవునికి మధ్య గల సంభాషణను వినే భాగ్యము సంపాదించుకున్నది. శరీర ప్రకారముగా కాక విశ్వాసము చేతనే నడవాలని దేవుడు అతనికి నేర్పించాడు. శరీర ప్రకారముగా పుట్టిన కుమారుడు మరలా అబ్రహాములోనికి అవిశ్వాసమును తీసుకుని వచ్చాడు. శరీర ప్రకారముగా పుట్టిన దానిని మనము జాగ్రత్తగా గుర్తించాలి. శరీరానుసారంగా నీ క్రియలు వస్తున్నాయా? అలాగైతే నీవు దాని చుట్టూ తిరుగులాగున ఒక గూటము తయారవుతుంది. అబ్రహాము దానిని పెరికివేసినాడు. అతడు దేవుని నమ్మాడు. లోకము కొరకైన పరలోక దర్శనము మనకందరికీ దేవుడు అనుగ్రహించాడు. కాని మనలో కొంచెము శరీరానుసారమైనది ఉంటే మన భయాలు, అవమానాలు క్రియ చేయనారంభిస్తాయి. విశ్వాస కొరత కలిగిన తన భార్యను అలాగే అబ్రహాము వెంబడించినట్లయితే తన జీవితంలో దేవుని వాగ్దానముల నెరవేర్పును ఆయన చూచేవాడు కాదు. మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. విశ్వాసమును బట్టి సారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఆమె దేవుని పట్టుకొనగలిగినది. ఎంతవరకు మనము దేవుని కొరకు నిలవబడగలుగుచున్నాము? దేవుడు చేసిన దానిని మనము సులభముగా మర్చిపోతాము. మనము దానిని అలాగే మర్చిపోతాము. కొన్నిసార్లు నూతన పరీక్ష మనకు ఎదురైతే మనము ఎంతగానో కలవరపడతాము. దేవుని వాగ్దానముల మీద ఆధారపడి విశ్వాసము చేత నడవడము నేర్చుకొనుము. యేసు వైపు చూడుము. అబ్రహాము నడిచినట్లుగా మనము నడుద్దాము. అతడు ఎక్కడికి వెళ్ళిచుండినాడో అతనికి తెలియదు. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని ఎవరైనా నిన్ను అడిగినట్లయితే నా దేవునికి తెలుసు, ఆయనను సంపూర్ణముగా నేను వెంబడిస్తున్నాను. ఆయన నన్ను ఎక్కడికి పంపిస్తున్నాడో ఆయనకి తెలుసు, నేను ఆయనను వెంబడిస్తాను అంటాను. అదే మన వైఖరిగా ఉండాలి.